నేతల ఇళ్లపై రైడ్స్ జరిగే విషయం తనకు తెలియదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ కు కక్ష సాధించాలనే ఆలోచన లేదని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ముందుకెళ్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో రెచ్చగొట్టే విధానం తమది కాదన్నారు. జూబ్లీహిల్స్ లో గతంలో బీజేపీకి ఎన్నోట్లొచ్చాయి, ఇప్పుడు వాళ్ల ప్రచారం ఎలా ఉందనే దానిపై తాము మాట్లాడుతున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ లో గతంలో వచ్చిన ఓట్లు కానీ డిపాజిట్లు తెచ్చుకోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెబుతున్నట్లు తెలిపారు. తాము ఎవరిని రెచ్చగొట్టబోమని, మతం మీద ఓట్లడిగే విధానం తమది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎంతో పాటు తమంతా సెక్యులర్ విధానాన్ని పాటిస్తామని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ నేతల ఇండ్లదమైన దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, ఎందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ నేతల ఇండ్లపైన దాడులు చేస్తున్నారన్నారు? సమాచారం లేదు, నాకు తెలియదు. అట్టిగా వాళ్ళు బట్టగాల్సి మీద వారేస్తే నేనేం చేయాలి, ఏం తప్పు జరుగుతుంది, ఏం చేస్తారో రైట్స్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు. అదే ఇంకోటి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వెనుకబడి ఉన్నందుకే బీజేపీని కావాలనే కిషన్ రెడ్డిని కానీ వారందరినీ కూడా ఇది చేస్తుంది, వాళ్ళని కామెంట్ చేస్తుంది. కేవలం మత ఘర్షణలు మాట్లాడింది ఏం తప్పు ఉంది? కిషన్ రెడ్డి గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్లమెంట్లో ఏ విధంగా వచ్చినాయి, శాసనసభలో ఏ విధంగా వచ్చినాయి, 2023 అసెంబ్లీలో మీకు వచ్చిన ఓట్లన్నీ, పార్లమెంట్లో వచ్చిన ఓట్లన్నీ ఆ లెక్కన మాకు 80,000 మెజార్టీ అన్నాడు వచ్చింది. 80,000 వచ్చినాయి, మీకు 64,000. నువ్వు ఎంపీ గెలిచినా నువ్వు మెజార్టీగా గెలవలే అక్కడ. సో ఇవన్నీ కూడా చేస్తుంటే ఆనాడు అన్ని ఓట్లు వస్తే కూడా బీఆర్ఎస్ పుణ్యాన్ని వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నావు అని కోడే కూస్తుంటే నేననేది ఏమన్నా? బీజేపీని రెచ్చగొట్టే కాంగ్రెస్ బయటపడాలనే ఆలోచన చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. మాకెందుకు రెచ్చగొట్టేది? హకీకతమే అది ఉన్నదే కదా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైంది. కాలేదంటే నీ కార్యకర్తలే చెప్తా ఉన్నమాట. ఎన్నికలు ఆ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కొట్లాడినట్టు కొట్లాడుతుండా? వాటి ఏదో ఊరికే ముగుస్తున్నట్టుగా ప్రచారం, ఫోటో ఫినిషింగ్ తప్ప ఎలక్షన్ మెయింటెనెన్స్ ఇదేనా? యు ఆర్ మినిస్టర్ దేర్ బికాస్ నిన్ను లోక్సభకి వెళ్ళడానికి సహకరించింది కాబట్టి గురుదక్షిణ కింద సీట్ ఇచ్చేది. ఇది ప్రజల చర్చ కాదు. నీకు డిపాజిట్ రాకపోతే ఏం చేస్తావు? కేంద్ర మంత్రివి, యు ఆర్ రిప్రజెంటింగ్ లోక్సభ సీట్ల, నీ అసెంబ్లీ ఉప ఎన్నికల డిపాజిట్ రాకపోతే ఏం ఆన్సర్ చేస్తావు చెప్పమని అడుగుతున్నా. అంటే డిపాజిట్ వస్తే అంటే దీనికి సంబంధించి ఏమైనా సవాల్ చేస్తున్నారా? నేను అడుగుతున్నా, ఆయన జవాబు చెప్పమని అడుగుతావు. నేను చెప్పినాక నన్ను మాట్లాడతా. అవును వస్తుంది డిపాజిట్, పొన్నం ప్రభాకర్ ఏం చేస్తావు నన్ను అడిగితే చెప్తా. నేను మీ సీఎం కూడా దీనికి సంబంధించి హిందూ ముస్లిం అని కామెంట్ చేస్తున్నారు. కావాలని ఈ విధమైన చేసేసి బయట పబ్బం కడుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ కూడా ఏదో పేపర్లో చూసినట్టున్నాను. కిషన్ రెడ్డి గారు ఏదో బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని మాట్లాడుతున్నాడు. ఎన్నికల్లో మతతత్వం పేరు తీయకుండా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహించిందా? వాళ్ళ ఎజెండానే అది. వాళ్ళు మా మీద మాట్లాడితే ఎట్లా? దీనికి సంబంధించి ఇంకొక కీలకమైన కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ హిందూ ముస్లింలకు సంబంధించి అంటే అజారుద్దీన్ మంత్రి పదవి కానీ ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసమే చేశారని చెప్పేసి నేను అనే మాట్లాడుతున్నాను. మాకు భారతీయ జనతా పార్టీలుగా మతం రంగు పూసుకొని రాజకీయం నడిపేటువంటి అవసరం లేదు. మా పార్టీ అటువంటి క్యారెక్టర్ కాదు. రైట్. ఇది పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మత ఘర్షణలు కానీ ఎవరినైనా రెచ్చగొట్టే విధానం కానీ కాంగ్రెస్ పార్టీ చేయదు. కేవలం ప్రజాస్వామ్యయుతంలోనే ఎన్నికలకు వెళ్తుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్. రవీందర్తో ప్రతాప్, 10 టీవీ హైదరాబాద్.